కాబట్టి డీప్ పాయింట్. అక్కడి నుంచి వాడు మేలుకున్న తరువాత జాగ్రత్త ప్రపంచం తెలిసిరా, అక్కడి నుంచి వాడు స్వప్నంలోకి వెళ్ళిన తర్వాత స్వప్న ప్రపంచం తెలిసిన, ఈ రెండు తెలియడానికి ఎవరికి తెలుస్తున్నాయి? అవి ఏది ఉంటే తెలుస్తున్నాయి, వాడికే తెలుస్తున్నాయి స్వామి. వాడు సుషుప్తిలో కూడా ఉన్నాడయ్యా బాబు. వాడు సుషుప్తిలో లేడా? సుషుప్తిలో వాడు లేడనుకోండి, లేచే ప్రశ్న లేదు, ఇంకా శవం అయిపోతాడు. కనుక సుషుప్తిలో కూడా వాడు ఉన్నాడు. తెలిసేది వాడికి కాదు, ఏది తెలిసినా ఆలోచనకే తెలుస్తుంది. ఒక ఆబ్జెక్ట్ ఉందనుకోండి, ఇది కర్చీఫ్ అని నువ్వు అన్నావు అంటే, లేదు ఇది వాచ్ అని అన్నావంటే, దిస్ వాచ్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్, ఇది ఒక వస్తువు. దిస్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ మై థాట్ కదా, నీ సంకల్పానికి కదా అది వస్తువు విషయం. కాబట్టి ఏది తెలిసినా ఇట్ ఈస్ నోన్ టు యువర్ థాట్, నీ ఆలోచనకే తెలుస్తుంది. ఇప్పుడు అర్థమైంది? జాగ్రత్త ప్రపంచం తెలిసింది, వాడు మేలుకున్నాడు, ఆలోచనలు కదులుతూ ఉన్నాయి, ప్రపంచం తెలుస్తుంది, టక 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 అని తెలుస్తుంది. స్మృతులు కూడా తెలుస్తున్నాయి, ఇక్కడ ఉన్నవే కాదు వాడికి తెలిసేది. నిన్న ఎవరికి వాడు అప్పు ఇవ్వాలనో అది కూడా తెలుస్తుంది స్మృతి మేలుకున్న తర్వాత. ఇవన్నీ దేనికి తెలుస్తున్నాయి? మనసులో ఉండే ఆలోచనకే తెలుస్తున్నాయి. ఇట్స్ ఎ డీప్ పాయింట్. అట్లాగే మనసులో వాడు స్వప్నానికి వెళ్ళాడు అనుకోండి, ఆ స్వప్న ప్రపంచం ఎవరికి తెలుస్తుంది? ఆలోచనగా తెలుస్తుంది. స్వప్నంలో ఉండేది ఆలోచనే, మనోమాత్రదే. ఇక్కడ ఉండేది ఆలోచనే. కాబట్టి ఆలోచన, నీ థాట్ ఏదో, నీ ఆలోచన ఏదో దానికే తెలుస్తుంది, కానీ ఇంకొక దానికి కానే కాదు. కాబట్టి జాగ్రత్త స్వప్నాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నీ మనసులో ఉండేటువంటి వృత్తులకే తెలుస్తూ ఉన్నాయి గనక వృత్తికి భిన్నంగా ఏ ప్రపంచం లేదు. నీ ఆలోచన కన్నా వేరుగా ఇటు జాగ్రత్త ప్రపంచం లేదు, అటు స్వప్న ప్రపంచం లేదు. సో ఈ ప్రపంచం అంతా నీ వృత్తి రూపము. మనోమాత్ర జగత్, దిస్ ఈస్ ది టెక్నికల్ సెంటెన్స్. మనోమాత్ర జగత్, నువ్వు నీ మనసు సృష్టించిన ప్రపంచమే, నీ మనసుకి తెలిసే ప్రపంచమే. నీ మనసు ఉంటే ప్రపంచం ఉంది, నీ మనసు లేకపోతే ప్రపంచం లేదు. అంతా నీ మనసుకే తెలుస్తుంది. నీ మనసు కన్నా భిన్నంగా ఏ ప్రపంచము లేదు. కాబట్టి జాగ్రత్త ప్రపంచం నీ మనసుకే తెలిసింది, స్వప్న ప్రపంచం కూడా నీ మనసుకే తెలిసింది. అది ఆంతర్యంలో జరగచ్చు, ఇది బాహ్యంలో ఉండొచ్చు. బాహ్యంలో ఏది తెలిసినా నీ మనసులో ఉండే ఆలోచనకే తెలిసింది, ఆంతర్యంలో ఏది తెలిసినా మీ మనసులో ఉండేటువంటి వృత్తికే తెలిసింది. కాబట్టి అంతా వృత్తులే. కాబట్టి ఈ మనోవృత్తులు ఏవైతే ఉన్నాయో, మనసులో సంకల్పాలు ఏవైతే ఉన్నాయో, ఈ మనసులో సంకల్పాలు లేకుండా, మనోవృత్తులు లేకుండా ఘటపటాది జ్ఞానం నీకు కలిగేందుకు అవకాశమే లేదు. ఇది కుండ, ఘట, అది పటహాది